హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఐటీబీపీ నుంచి అసిస్టెంట్ కమాండ్ టెలికామ్ రిక్రూట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి వివరాలు చూసేద్దాం. Indo-Tibetan Border Police (ITBP), a government of India under has released the official notification for the recruitment of assistant commandant telecommunication vacancy. Those candidates who are interested in the recruitment, 48 vacancy details and education qualifications and selection process and salary, pay scale, exam pattern and syllabus, online application process, completed all eligibility criteria. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే చెప్తాను. దీని యొక్క అప్లై లింక్ కూడా కింద ఇస్తాను బయోలో, ఒకసారి చెక్ చేసి మీరు అప్లై చేసుకుందరు. ఓకే, దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూసేయండి. పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ కమాండెంట్ టెలికమ్యూనికేషన్. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ సరే సిటిజన్ అయి ఉంటే పక్కాగా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీని యొక్క లొకేషన్ వచ్చి ఆల్ ఇండియా లొకేషను. దీని యొక్క టోటల్ వేకెన్సీ వచ్చి 48 వేకెన్సీ, అంటే 48 పోస్టులతో మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క పూర్తి వివరాలు ఏంటంటే అసిస్టెంట్ కమాండెంట్ టెలికామ్ ఇంపార్టెంట్ డేట్స్. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చి 21 జనవరి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషను. లాస్ట్ డేట్ వచ్చి 19 ఫిబ్రవరి వరకు, అంటే 21 జనవరి నుంచి 19 ఫిబ్రవరి వరకు దీని యొక్క అప్లికేషన్ డేట్లు ఉన్నాయి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 19 ఫిబ్రవరి. ఓకే, ఇదైతే కరెక్ట్గా గుర్తుంచుకోండి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 400 రూపాయలు, మిగిలిన ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 0. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 400 రూపీస్, మిగిలిన వాళ్ళందరికీ 0. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అసిస్టెంట్ కమాండెంట్ యొక్క వేకెన్సీ వచ్చి 48. ఎలా అంటే యూఆర్ అన్రిజర్వ్డ్ 21, ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 4. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ క్వాలిఫై అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క స్టేజ్ వచ్చి 5 స్టేజెస్లో ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 5 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత రిటర్న్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 5 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు 56,000 సాలరీతో, అంటే ఇదిగో చూడండి, అసిస్టెంట్ కమాండెంట్ యొక్క సాలరీ 56,100 నుంచి 77,500 వరకు దీని యొక్క సాలరీ. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి మనకి అఫీషియల్ వెబ్సైట్ కిందనే ఇస్తాం. దాని యొక్క లింక్ తీసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే దీనికి మెసేజ్ చేసినా మన ఇన్స్టా పేజ్ కళ్యాణ్ 069కి మెసేజ్ చేసి అన్నీ అప్లై చెయ్యి, లేదా సార్ అప్లై చేయండి అని చెప్తే నేను అప్లై చేసి పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎవరికైనా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే మనం అప్లై చేసి పెడతాం కాబట్టి. సో ఈ విధంగా అయితే మనకి అప్లై చేసి పెట్టుకోవాలి. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కింద మాత్రం అప్లై లింక్ మాత్రం కింద ఉంటుంది ఫ్రెండ్స్. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం మెసేజ్ చేయండి, కాల్ చేయండి, కామెంట్ చేయండి. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. ఐటీబీపీ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి కాంపిటీషన్ తక్కువ, చాలా హ్యూజ్ మెంబర్స్ అప్లై చేస్తారు. కొంచెం హైట్ ఉంటే మనం అప్లై చేసుకుంటే దీనికి పిఎస్టీ, పీఈటీ, రిటన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. ఎనీవే, అందరికీ మంచి జరగాలని. జై హింద్. జై హింద్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. జై హింద్ ఫ్రెండ్స్.